ఇష్టం లేని పెళ్లి నుండి తప్పించుకుని వచ్చిన మనీషాతో మాధవ్ పెళ్లి చేసిన బన్సీ, కేశవ, మహాలక్ష్మి, శైలు, చక్రి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి, చక్రి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో మహా అని టైప్ చేయండి. ఇంకా శైలు అయితే వాళ్ళమ్మ నాన్నలని ఎదిరించి మరి వాళ్ళమ్మ తన నోటితోనే నువ్విక్కడ ఉండొద్దు, నా కూతురు ఈ రోజుతోటే చనిపోయింది అనుకుంటాను అంటూ ఇంటి నుంచి వెళ్ళిపోమనగానే దొరికిందే అవకాశం. ఇప్పుడు గనక నేను స్టెప్ తీసుకోకపోతే కేశవని పూర్తిగా మర్చిపోవలసి వస్తుంది. కేశవ లేకుండా నేను బ్రతకలేను అన్న ఉద్దేశంతో ఇంకా శైలు ఏదైతే అదే జరిగింది. కేశవ చూసుకుంటాడు అనే ధైర్యంతో శైలు కాస్త స్టెప్ తీసుకుని ఇంకా ఇంటి నుంచి బ్యాగ్తో సహా మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత వీళ్ళందరూ చూసి షాక్ అవుతారు. ఇదేంటి శైలు వచ్చేసింది, ఏమైంది బుస్సు, ఎందుకు అంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు? మా అమ్మ నాకు రెండే ఆప్షన్లు ఇచ్చింది, ఇంట్లో ఉంటావా లేక వెళ్ళిపోతావా అని చెప్పి. ఇంట్లో ఉంటే బలవంతంగా చస్తాను అని బెదిరించైనా సరే పెళ్లి చేసేస్తారు. అందుకే ఇంకా ధైర్యం చేసి ఇంటి నుంచి బయటికి వచ్చేసాను, నువ్వేం చెప్తే అదే చేస్తాను అని చెప్పి ఇంకా కూర్చునేసరికి అమ్మ మహాలక్ష్మి తనని లోపలికి తీసుకువెళ్ళని బయట అంతా డిస్కషన్ పడతారు. ఇంకా మాధవ్తో సహా అందరూ కూడా కేశవకు తన శైలుకి పెళ్లి చేసేద్దాం అనుకుంటారు. కానీ కేశవ్ ఒకటే ఆలోచిస్తాడు, ఇప్పటికే చక్రికి పెళ్లి జరగడం వల్ల మాధవకు పెళ్లి సంబంధాలు రావడం లేదు. ఇప్పటికే వయసు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు కూడా తమ్ముళ్ళు వదిలేసి వస్తేనే పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేస్తాము అని చెప్పిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఈ తమ్ముడు కూడా పెళ్లి జరిగిపోతే ఇంకా ఎప్పటికీ అన్నయ్యకి పెళ్లి జరగదు అన్న ఒకే ఒక్క కారణం చేత ఇంకా ఏం చెయ్యాలో కూడా అర్థం కాక నాకు చాలా టెన్షన్గా ఉందిరా అని చెప్పనేసరికి, టెన్షన్ దేనికిరా అని చెప్పాను కానీ ముందు నువ్వు ఇలా రారా అంటూ చక్రిని పక్కకు తీసుకువెళ్ళి అసలు విషయం చెప్తాడు. నువ్వు చెప్పింది కరెక్టేరా, కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేస్తావు? మళ్ళీ వాళ్ళ పుట్టింటికి పంపిస్తే వాళ్ళు అక్కడ తనకి బలవంతంగా పెళ్లి చేసేస్తారు. అప్పుడు పరిస్థితి ఏంటి? నిన్ను నమ్ముకుని వచ్చిన ఒక ఆడపిల్లని ఇలాంటి నిస్సహాయ స్థితిలో వదిలేస్తావా చెప్పు అని చెప్పనేసరికి, అది కాదు ఏం చేయమంటావు అనగానే పెళ్లి చేసేసుకోరా అని చెప్పనేసరికి, పెద్దన్నీకి పెళ్లి కాకుండా ఎలా చేసుకోమంటావరా, ఎప్పటికీ నీకు పెళ్ళయిందని అంటుంటే అని చెప్పాను కానీ నారాయణ కూడా పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. నువ్వే ఆలోచించుకోవరా అని చెప్పి ఇంకా కేశవని కాస్త వదిలేసి వెళ్ళేసరికి కేశవ లోపలికి వచ్చి, అన్నయ్య నేను ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముందు తనతో మాట్లాడాలి అని శైలుని బయటకు తీసుకువెళ్ళి శైలుతో మాట్లాడతాడు. శైలుకి తన మనసులోని ప్రేమ విషయం అంతా కూడా చెప్తాడు. అప్పటి వరకు ఎప్పుడూ కూడా కేశవ శైలుని ప్రేమిస్తున్నానని కానీ తనకి ఐ లవ్ యూ చెప్పడం కానీ ఏమీ చెప్పలేదు. నార్మల్గానే మాట్లాడుకున్నారు, ప్రేమిస్తున్నారని ధైర్యంతోనే ఉన్నారు. ఎప్పుడైతే తన మనసులోని ఫీలింగ్ చెప్పడంతో ఒక్కసారిగా తన మనసులో ఉవ్విల్లూరుతున్న ఆ సంతోషమంతా ఎగసిప్ వచ్చి తెగ సంబరపడిపోతుంది శైలు. అయితే ఇంకా సంబరపడిపోయేసరికి, ఏంటే ఇంత ఎగ్జైట్మెంట్ అవుతున్నావు అనగాని, ఇన్ని రోజులు నీ మనసులోని ప్రేమ నాకు చెప్పలేదురా, ఏదో కొంచెం అటు ఇటుగా నా మనసు ఊగిసలాడింది, కానీ ఇప్పుడు నువ్వు చెప్పేసరికి నాకు కొండంత ధైర్యంగా ఉంది అనేసరికి ఇది మొదటి విషయం. మరి రెండో విషయం అనగాని, ఏంటా విషయం అనేసరికి, మా అన్నయ్య పెళ్ళి జరిగితేనే కానీ నేను పెళ్లి చేసుకోలేను. ఇప్పటికే మాకు చక్రి పెళ్లి చేసుకున్నందుకు మా అన్నయ్యకి సంబంధాలు వచ్చినా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దయచేసి కొన్ని రోజులు ఓపిక పట్టు, ఎలాగా తను మా అన్నయ్యకి పెళ్లి చేస్తానంటుంది, మా అన్నయ్య పెళ్ళైన మరుక్షణం మనం పెళ్లి చేసుకుందాం అనగానే, నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళలేనురా, వెళ్తే ఖచ్చితంగా నాకు పెళ్లి చేసేస్తారు అనేసరికి, లేదే హాస్టల్లో పెడతాను, హాస్టల్లో ఉండే చదువుకో అనేసరికి, నా దగ్గర ₹1 కూడా లేదు, నేను డబ్బులేమీ తీసుకురాలేదు, అయినా చదువుకునేదాన్ని నా దగ్గర ఎక్కడ డబ్బులుంటాయి అనగానే, నీకు ఎంత ఖర్చైనా ఏం ఖర్చైనా అంతా నేను చూసుకుంటాను సరేనా, నువ్వు దేని గురించి ఆలోచించుకు, టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటానని చెప్పి ఇంకా
కేశవ్ కాస్త చెప్తాడు. చెప్పేసరికి అట్నుంచి అట్టే హాస్టల్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసి వచ్చేస్తాడు. జాయిన్ చేసి అంతా చెప్పేసి వచ్చేస్తాడు. కొన్ని డబ్బులు కూడా తనకిచ్చి, ప్రతిరోజు నేనే నిన్ను ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళి కాలేజీ దగ్గర దింపుతాను, మళ్ళీ కాలేజీ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి నేనే తీసుకొస్తాను అని మొత్తం చెప్తాడు. సరేరా అని చెప్పి తను హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఈ అమ్మాయి ఎదురా అని చెప్పాను కానీ తనని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేశాను అన్నయ్య అని చెప్పనేసరికి, వాళ్ళ ఇంట్లో వదిలేయడం ఏంట్రా, నిన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయిని అంత నిర్దాక్షిణంగా వదిలేస్తావా, తను నిన్నే నమ్ముకుని వచ్చింది కదరా ధైర్యం చేసి అనగానే, లేదన్నయ్య తనని చెప్పాను, చెప్పాల్సిన రీతిగానే చెప్పాను, తనను నేనే పెళ్లి చేసుకుంటాను, కానీ కొంచెం సమయం పడుతుందని తనకు క్లియర్గా చెప్పాను, ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాను అని చెప్పి కేశవ్ అయితే అంటాడు. అన్న తర్వాత బయటికి తీసుకొచ్చి, ఏంట్రా నువ్వు చేసిన పిచ్చి పనేంటి, నీకు తనకి పెళ్లి జరిగిపోయి ఉంటే సరిపోయేది కదా అనగానే, లేదు అన్నయ్య పెళ్ళయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోను, నిజంగానే తనని వాళ్ళ పుట్టింట్లో వదిలేసావా అనగానే, లేదు హాస్టల్లో జాయిన్ చేసి వచ్చాను, తనని నేనే చూసుకోవాలి ఇక మీదట, నన్ను నమ్ముకుని బయటికి వచ్చింది కదా, మళ్ళీ తనని ఆ ఇంట్లో ఎలా వదిలేస్తాను, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో చూసావు కదా, వాళ్ళమ్మ అయితే ఏదో రకంగా అయినా సరే పెళ్లి చేసేస్తుంది, అందుకే హాస్టల్లో డ్రాప్ చేసి హాస్టల్లో జాయిన్ చేసి వచ్చాను అని చెప్పనేసరికి, సర్లే అన్నయ్య పెళ్ళైతే మంచిదే కదా అని చెప్పాను కానీ, అదే ఏదొకటి మహాలక్ష్మి గారితో మాట్లాడి మంచి సంబంధం చూసి ముందు అన్నయ్యకి పెళ్లి చేయాలి, హాస్టల్లో ఉండడం కూడా అంత మంచి సేఫ్ కాదు అని చెప్పనేసరికి, అవును అది నిజమే అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటారు. సాయిన తర్వాత మహాలక్ష్మి బయటకు వస్తుంది. వీలైనంత మట్టికి పెళ్లి చేసేద్దాము, నువ్వు ఆలోచించింది చాలా బాగుంది కేశవ, ఒక తమ్ముడుగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించావు, పెద్దికి పెళ్లి చేసేద్దాము అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా మరుసటి రోజు ఇదంతా కూడా మాధవ వింటాడు. విని, నా తమ్ముడు నా కోసం పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా, తనని నమ్ముకుని వచ్చిన ఆడదాన్ని తీసుకెళ్లి హాస్టల్లో జాయిన్ చేశాడని ఎంతగానో బాధపడతాడు. నాకు పెళ్ళయ్యేల అయితే వీళ్ళు అంతా సంతోషంగా ఉంటారు, కానీ పెళ్ళయ్యే యోగం నాకు ఉందో లేదో అనుకుంటూ ఇంకా మరుసటి రోజు పనికి వెళ్తాడు. పనికి వెళ్ళేసరికి, అన్నా ఈవేళ బన్సీ రాలేదన్నా అని చెప్పనేసరికి, అవునా ఎందుకు రాలేదు అనేసరికి, ఏమో అన్నా అర్జెంటుగా ఊరు వెళ్తున్నానని ఫోన్ మాత్రమే చేశాడన్నా అని చెప్పనగానే, అవునా ఎమర్జెన్సీ వచ్చిందో ఏంటో అనుకుంటూ ఉంటాడు. ఏం ఎమర్జెన్సీ వస్తుందంటే, బన్సీని వాళ్ళ ఊర్లో బీహార్లో వాళ్ళు ఉంటారు కదా, బన్సీని వాళ్ళ చెల్లెలు మనీషా ఇద్దరు కూడా బీహార్ వెళ్తారు. అక్కడ ఒకడికి బలవంతంగా మనీషానిచ్చి పెళ్లి చేసేసడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. నిజానికి మనీషాకి ఆ పెళ్ళంటే ఇష్టం లేదు. మాధవని ఎప్పుడైతే చూసిందో మనీషా మాధవతో తన జీవితం బాగుంటుందని నమ్ముతుంది. పైగా ఒకరోజు పార్కుకి వెళ్తే ఒక అతను మీరిద్దరూ భార్యాభర్తల్లా ఉన్నారు అని చెప్పాడు కదా, అది తనకు తెలియకపోయినా మహాలక్ష్మిని అడిగి తెలుసుకుంది కదా, ఆ రోజు నుంచి తనలో ఆ ఆశ మొదలవుతుంది. ఆ విషయం ఎలా చెప్పాలో ఏం చేయాలో అర్థం కాదు. ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చేసేస్తారు. ఇంకా మనీష అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి బన్సీ మనీష దగ్గరికి వచ్చి ఏమైంది అని చెప్పి అడగడంతో ఇంకా బన్సీని పట్టుకుని మనీష ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది అనగానే అప్పుడు చెప్తుంది, ఏంటి మాధవ్ బయ్యని ప్రేమించావా అనగానే, అవునన్నా అని చెప్పి తన భాషలో తనకు చెప్పేసేసరికి, మరి అది ఇంత ఆలస్యంగా చెప్తావేంటి, అదేదో అక్కడే చెప్పుంటే మీ ఇద్దరికి నేనే దగ్గరుండి పెళ్లి చేసేవాడిని కదా అంటూ బన్సీ అంటాడు. నాకు తెలియదు కదన్నా ఇక్కడికి వచ్చేంత వరకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏం చేద్దామన్నా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నా, నేను మాధవని ఇష్టపడ్డానన్నా అని చెప్పనేసరికి, సరే నేను ధైర్యం చేసి నిన్ను తీసుకుని మాధవన్న ఇంటికే వెళ్తాను, మాధవన్నకే ఇచ్చి నీ పెళ్లి చేస్తాను అనేసరికి, నిజంగా నాన్న అని చెప్పాను కానీ, నిజంగా నీకెప్పుడైనా ఇచ్చిన మాట తప్పానా, నాకు నీ సంతోషానికి మించి ఏ సంతోషం అవసరం లేదు, డబ్బు ఉందని అమ్మా నాన్న నీ గొంతు కోస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను, అన్నగా నీకు న్యాయం చేస్తాను, మాధవన్న చాలా మంచివాడు,
తనలాంటి మంచి వ్యక్తికి భార్యగా అవ్వబోతున్నందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటూ బన్సీ చెప్పి ఇంకా మనీషాని కాస్త అక్కడి నుంచి తీసుకుని వచ్చేస్తాడు. భయంగా ఉందన్నా అనగానే కొంచెం ధైర్యం చేయి, మనం ఆ ఊరు వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని బన్సీ ధైర్యం చెప్పి తనని పెళ్లిపేటల మించి తీసుకుని సరాసరి వీళ్ళుండే చోటకి వచ్చేసేసరికి ఇంకా పనిలో ఉంటాడు మాధవ. బన్సీ సరాసరి మనీషాని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి మహాలక్ష్మి, చక్రి, కన్నా మాత్రమే ఉంటాడు. కేశవ బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేసరికి ఏమైంది బన్సీ, ఏంటి అంత హడావిడిగా వచ్చావు, ఏం జరిగింది అనగానే మాధవన్న లేరా అనగానే అన్నయ్య పనికి వెళ్ళాడు కదా అనేసరికి ఉండు ఫోన్ చేసి రమ్మని చెప్తాను అని వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంట్రా చక్రి అనగానే ఎందుకో తెలీదన్నా, బన్సీ వాళ్ళ చెల్లి మనీషా ఇద్దరూ నీ కోసం కంగారుగా వచ్చారు, చాలా టెన్షన్ పడుతున్నారు అనేసరికి అవునా ఇప్పుడే వస్తున్నానుండు అంటూ మాధవ కాస్త వస్తాడు. రావడంతో ఏమైంది బన్సీ, ఏం జరిగింది, మీరు ఊరు వెళ్ళారని చెప్పారు, మరి ఇంతలోనే వచ్చేసారేంటి, నిన్ననే కదా ఊరు వెళ్ళారు అని చెప్పాడు అనగానే లేదన్నా చాలా పెద్ద సమస్య వచ్చిందన్నా, ఈ సమస్య నుంచి నువ్వే బయట పడేయాలన్నా అని చెప్పనేసరికి ఏంటి బన్సీ ఏంటి అని చెప్పనగానే మహాలక్ష్మి గారు నేను చెప్పేది చెప్పండి అనేసరికి అదేంటి మీరు చెప్పేది తెలుగులో మా పెద్దకి అర్థమవుతుంది కదా అని చెప్పనగానే అది నా చెల్లెలు చెప్పేది తన మనసులో ఫీలింగ్ చెప్పేది మీ నోటితోటి చెప్పండి అనేసరికి చెప్పమనగానే ఇంకా మనీషా మొత్తం విషయం చెప్తుంది. పెద్ది మనీషా మిమ్మల్ని ఇష్టపడుతుంది పెద్ది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు మహాలక్ష్మి అనగానే అవును పెద్ది మనీషా చెప్పింది అదే అని చెప్పనగానే అవును అన్న, తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్న, అక్కడ తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తే తను అప్పుడు చెప్పింది నిన్నిష్టపడుతున్నానని, నీలాంటి మంచి వ్యక్తి తనకి జీవితంలోకి వస్తే అంతకుమించి సంతోషం ఏముంటుంది, అందుకే అలాంటి వ్యక్తుల మధ్య నా చెల్లెల్ని ఉంచడం, తన జీవితాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేకనే తనను బలవంతంగా తీసుకొచ్చేసాను అనేసరికి రే పెద్దోడా ఆలస్యం చెయ్యొద్దురా, అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది, నిన్ను ఏరుకోరి వచ్చిన అమ్మాయిని అస్సలు వదులుకోవద్దు, ఈరోజే ముహూర్తం చూసి వెంటనే పంతులు గారిని పిలిపించి పెళ్లి చేసేద్దాము అనగానే అలా అయితే కేశవకు శైలుకి కూడా ఇదే ముహూర్తాన్న 2 పెళ్లిళ్ళు చేసేద్దాము అని చెప్పాను కానీ మంచి ఆలోచన మాత అని చెప్పనేసరికి వెంటనే కేశవకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి ఏంటి అని చెప్పాను కానీ ఒక్కసారి ఇంటికి రానగానే ఇంటికి వచ్చాక సిచ్యువేషన్ అంతా కూడా కేశవకి చెప్తారు. చెప్పడంతో అవునా మంచి ఆలోచన, సరే ఇప్పుడు శైలుని తీసుకురావాలా అనేసరికి శైలుని తీసుకురాగాని శైలుకి నాకు మాత్రం ఈ పందిర్లో పెళ్లి వద్దు, అన్నయ్య వాళ్ళంతా సమక్షంలో నా పెళ్లి జరగాలి, అన్నయ్య పక్కన నేను కూర్చుని పెళ్లి చేసుకోలేను అని చెప్పనేసరికి అయితే ముందైతే మనీషాకి పెద్దికి పెళ్లి చేసేద్దాం, తర్వాత కేశవకు శైలుకి పెళ్లి చేద్దామనగాని సరే నేను వెళ్ళి శైలుని తీసుకొస్తాను, మీరు అక్కడికి వచ్చేసేయండి, వచ్చేటప్పుడు కావాల్సినవన్నీ నేను తెస్తాను అని చెప్పి మా కేశవ కాస్త వెళ్తాడు. ఇంకా వీలోపు చక్రి కన్నా వీళ్ళంతా వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. పెళ్లి ఏర్పాట్లు చేసి ఇక్కడ పెళ్లి కొడుకుగా రెడీ చేసి అందరు కూడా గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. మనీషా కూడా రెడీ అయిపోతుంది, పెళ్లి కూతురుగా రెడీ అయ్యి గుడి దగ్గర అందరూ కూడా చాలా సంతోషంగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా శైలు ఇటు కేశవ కావలసిన మంగళసూత్రాలు ప్రతి ఒక్కటి కొనుక్కుని వచ్చి గుడి దగ్గరికి వచ్చేస్తారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకును తీసుకురండి అనగానే ఇంకిద్దరిని కూడా తీసుకొస్తారు. వావ్ సూపర్గా ఉంది అమ్మాయి అని చెప్పాను కానీ మా అన్నయ్యని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకుంటుంది, తనకు వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతుంటే అక్కడి నుంచి తప్పించుకొచ్చింది, పైగా తనను తీసుకొచ్చింది వాళ్ళ అన్నయ్య అని చెప్పాను కానీ మా అన్నయ్య ఉన్నాడు, నన్ను కొట్టడం తప్ప వాడికి ఏమీ చేత కాదు, చెల్లెలు మనసును అర్థం చేసుకున్నవాడే మంచి అన్నయ్య, మీ ఈ అన్నయ్య చాలా మంచివాడు అని చెప్పి ఇంకా శైలు అయితే అంటుంది. అన్న తర్వాత ఆ అమ్మాయికి బాసికం కట్టండి అమ్మా అని చెప్పాను కానీ ఇంకా మహాలక్ష్మి అయితే మాధవకు బాసికం కడుతుంది, శైలు అయితే మనీషాకు బాసికం కడుతుంది. బాసికం కట్టిన తర్వాత ఇంకా పెళ్లి దండలు అన్నీ తీసుకొచ్చారా అని కానీ అన్నీ తెచ్చాం పంతులు గారు ఇదిగోండి అంటూ ఇంకా పెళ్లి దండలు అన్నీ కూడా ఇచ్చేసరికి ఇంకా
ఇంకా మాధవ్కి ఇదంతా కలలానే అనిపిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి వంక, కేశవ వంక, శైలు వంక, చక్రి, కన్నా ఇంకా అందరి వంక చూస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య అని చెప్పాను కానీ ఇదంతా కలలా ఉందిరా అని చెప్పనేసరికి, కల కాదన్నయ్య నిజం. నిన్ను కోరి ఏరి కోరి ఒక అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు. అంతకు మించిన నాకు సంతోషం మరొకటి లేదు. ఈ సంతోషాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంట్లో అంతా పార్టీ చేయాలి అనగానే ముందు పెళ్ళి అవ్వనివ్వండి, తర్వాత పార్టీ చేసుకుందాం. అర్థమవుతుందా? ఓ తెగ హడావిడి పడిపోతున్నారు పెళ్ళి అవ్వకుండాను అని చెప్పనేసరికి, పెళ్ళి అయిపోతుంది మహాలక్ష్మి గారు. పెళ్ళి నాపేది ఎవరు? పెళ్ళి ఎవరు ఆపుతారు? ఎవ్వరూ ఆపలేరు. పైగా పెళ్లి కూతురికి వాళ్ళన్నీ కూడా సమక్షంలోనే పెళ్లి జరుగుతుంది. ఏ బన్సీ అనగానే, అవును చక్రి అన్న అని చెప్పనేసరికి, బన్సీ ఇక మీదటి వీళ్ళని అన్నా అన్నా అని పిలవకూడదు మరి అని చెప్పనగానే, అలాగే మహాలక్ష్మి గారు అని చెప్పనేసరికి సరేనని ఇంకా కొంచెం సైలెంట్గా ఉంటారా? నన్ను మంత్రాలు చదువుకోనివ్వట్లేదు. మీరు మాట్లాడుతూ ఉంటే నేను మంత్రాలు ఎలా చదవాలి? నాకు మంత్రాలు చదవడం కుదరాలి కదా అని చెప్పి పంతులు అనేసరికి, సరే సరే అని అందరూ సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయేసరికి ఇంకా పంతులు మంత్రాలు చదివి ఇంకా చక్రి అంతా కూడా చూస్తూ ఉంటారు. అక్కడ పెద్దవాళ్ళు ఎవరున్నారు? నారాయణ తప్ప ఎవరు పెద్దవాళ్ళు లేరు. పైగా బన్సీ ఒక్కడ ఉన్నాడు. బన్సీ తన చెల్లెల తల మీద మాత్రమే అక్షంతలు వేయగలడు కానీ వేరే వాళ్ళ మాధవ్ తల మీద అక్షంతలు వేయలేడు. సో ఇంకా బన్సీ మాత్రం తీసుకుంటాడు, నారాయణ మాత్రం తీసుకుంటాడు. వీళ్ళు మాత్రమే పంతులు గారు వీళ్ళు మాత్రమే ఉండేసరికి అక్కడ వేరే వాళ్ళు వస్తారు. వేరే వాళ్ళు వచ్చేసరికి, కొంచెం మా అన్నయ్యని మా వదిన్ని ఆశీర్వదించండి అనగానే, తప్పకుండా బాబు, వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇష్టంతోటే సంతోషంగా కలిసి ఉండండి. అంతకు మించిన సంతోషం ఏముంటుంది అని ఇంకా ఎంతో సంతోషంగా అక్కడికి వచ్చిన దంపతులందరూ కూడా వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తారు. ఇంకా తాలికట్టు బాబు అనగానే తాలి కట్టేసేసరికి ఇద్దరు పెళ్లిదండలు మార్చుకుని సంతోషంగా నిలబడ్డంతో చాలా హ్యాపీగా అయితే ఉంటాడు మాధవ్. అయితే నాకు పెళ్ళయిందన్న సంతోషం కంటే మా కేశవ తనని ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నాడనే సంతోషమే ఎక్కువగా కనిపిస్తుంది మాధవకైతే. ఇంకా ఇంట్లోకి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో పేరు చెప్పి మరీ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత, అన్న రేపటి నుంచి నీకు కష్టాలే కష్టాలు అనగానే, ఎందుకు రానేసరికి, నువ్వు చెప్పేది వదినకు అర్థమవదు, వదిన చెప్పేది నీకు అర్థం కాదు. ఇద్దరు ఒకరినొకరు భాషలో ఉంటారు. ప్రేమకు భాషతో సంబంధం ఏముంది అని చెప్పనేసరికి, కరెక్ట్గా చెప్పా వదిన అని చెప్పి ఇంకా కన్నా అయితే అంటాడు. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని ఇంట్లో మొదటి రాత్రికి మొత్తం సిద్ధం చేస్తారు. అన్నయ్య నువ్వు వెళ్ళన్నయ్య అని చెప్పనేసరికి, మనీషాకు ఇటు మాధవ్కు ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాటు చేసి మిగిలిన వాళ్ళంతా కూడా సెకండ్ షోకి సినిమాకు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళిపోయేసరికి ఇంకా మాధవ ఇటు మనీషా ఇద్దరు ఒకరి మనసులోని మాటను ఒకరు చెప్పుకుందామంటే వాళ్ళకి భాష రాదు. మాధవ్ చెప్పేది తనకు అర్థం కాదు, తను చెప్పేది మాధవ్కి అర్థం కాదు. సో ఏం చేయాలో అర్థం కాక మాధవ్ అయితే అలా తన కళ్ళతో చూసి తన ప్రేమను చేతల్లో చూపిస్తాడు. చూపించేసరికి ఇంకా చాలా సంతోషపడుతుంది మనీషా. ఇంకా తన కొన్ని రోజులకి మనీషాకైతే కొద్దిగా తెలుగు వచ్చేస్తుంది. తెలుగు వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ చక్కగా వండి పెడుతుంది. ఇంకా మాధవ వండే పని కూడా ఉండదు. ఇంకా ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఇంకా చక్రిని పిలుస్తాడు మాధవ్ అయితే, రే మా పెళ్లి జరగాలి అన్నావు, పెళ్లి జరిగిపోయింది. ఇంకా ఎప్పటికైనా శైలుకిని ఇటు వీడికి పెళ్లి చేసేస్తే బాగుంటుంది కదా అని చెప్పనేసరికి, ఆ విషయం గురించే నేను మాట్లాడదాం అనుకుంటున్నానన్నయ్య. తనకొక 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయంట. ఎగ్జామ్స్ అయిన వెంటనే మేము పెళ్లి చేసుకుంటాము. అంటే తను ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఎగ్జామ్స్ అయిన తర్వాత హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంది. అందుకే ఆ విషయం మీకు చెప్పి అప్పటికి ముహూర్తాలు ఉన్నాయేమో చూడమని చెప్దాము అని అనుకుంటున్నాను. ఈలోపు మీరే అన్నారు అనగానే, మంచిది, ఒక్కసారి నేను పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు ఎప్పుడున్నాయో ఏంటో కనుక్కుంటాను. అలాగే గుడిలో పెళ్లి చేయాలి అనేసరికి, గుడిలో ఎందుకు, దొంగతనంగా పెళ్లి అంటే అక్కడ చేయడము
మంచిదే ఎందుకురా ఇంటి దగ్గరే చేద్దామని కానీ ఇంటి దగ్గర అంటే బోల్డ్ ఖర్చు అదంతా అవసరమా అంటూ కేశవ్ అంటాడు. అదేంట్రా అలా అంటావు? చక్రి పెళ్లి ఎలాగా మనం చూడలేదు, రిసెప్షన్ చేశాము. నా పెళ్లి సింపుల్గానే గుడిలో జరిగింది. నీ పెళ్ళైనా చేద్దాము అనగాని వద్దులే అన్నయ్య, మన కన్నగాడి పెళ్లి చేద్దాము. అంగరంగ వైభవంగా మొత్తం అందరినీ పిలిచి ఇంటి దగ్గరే పెద్ద పందిరేసి మరీ కన్నగాడి పెళ్లి చేద్దాము. మా పెళ్లి సింపుల్గా మీ పెళ్లి జరిగినట్టుగానే గుడిలో జరిగితే చాలు నాకు. శైలు నా జీవితంలో నా భాగస్వామిగా వస్తే చాలు, అంతకు మించి నాకు కావాల్సింది ఏమీ లేదు. తనని సంతోషంగా చూసుకోవాలి. వాళ్ళ నాన్న మెకానిక్ ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు సుఖపడలేవు, సంతోషంగా ఉండలేవు. ఏ రోజు డబ్బులు ఆ రోజే తీసుకొచ్చి నీ చేతికి ఇస్తాడు. ఆ డబ్బులతోనే నువ్వు కష్టపడి నీకు నచ్చినవి కొనుక్కోవడానికి ఉండదు అంటూ హేళనగా మాట్లాడాడు వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నకు మాట్లాడిన దానికంటే తనను నేను బాగా చూసుకోవాలి కదా. ఎందుకు ఇంట్లోంచి వచ్చేసానా? మా నాన్న చూసిన సంబంధం ఎందుకు చేసుకోలేదా? మా నాన్న చూసిన సంబంధం చేసుకొనుంటే నా భవిష్యత్తు మరోలా ఉండేదా అన్న ఆలోచన తనకు జీవితంలో ఎప్పుడూ రాకూడదు. అలా రాకుండా నేను చూసుకోవాలన్నయ్య, అదే నా కోరిక అనేసరికి మంచిదిరా, ప్రేమించి ఇష్టపడిన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి అని నువ్వు ఆరాటపడుతున్నావు చూడు, నీ ఆరాటం నాకు చాలా బాగా నచ్చింది అంటూ ఇంకా మాట్లాడేసరికి సరే అన్నయ్య అని చెప్పి ఇంకా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. సంతోషపడిపోతూ ఉండేసరికి ఇంకా అంతా కూడా చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇంకా అలా హ్యాపీగా ఉండేసరికి ఇంకా శైలు కూడా ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోవడంతో వెంటనే శైలుని తను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు. తను అలా నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకా పెళ్లి చేసుకుందామని ఇంకా ముహూర్తాలు కూడా పెట్టించడంతో ఇంటికి వచ్చిన తర్వాత అదే విషయం చెప్తారు. పెళ్లి ఎప్పుడు అన్నయ్య అని చెప్పాను కానీ పలానా సారీ అనేసరికి సరే అని ఇంకా సరేనని అంతా కూడా శైలుకి ఇటు కేశవకి పెళ్లి చేయాలని, నేను నా దగ్గర చీరలేమీ లేవనగానే మహాలక్ష్మిని తీసుకెళ్ళి చీర కొనిపెట్టు తనకి అనేసరికి ఇంకా మహాలక్ష్మి తనకు వచ్చిన శాలరీతో ఇంట్లో వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకుంటుంది. ఇంతకు ముందైతే మనీషా శైలు యాడ్ అవ్వలేదు కాబట్టి ఈసారి మనీషాకు శైలుకి కూడా సారీస్ తీసుకుని ఇంకా కేశవ శైలుకి బట్టలు తీసుకుని అంతా కూడా సంతోషంగా శైలుకి మహాలక్ష్మికి పెళ్లి చేయడానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ వారం రోజులు కొంచెం డిస్టర్బ్ చేయకుండా తనని ఎగ్జామ్స్లో బాగా రాస్తే తర్వాత తను ఏదైనా జాబ్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పనేసరికి అవునండి అని చెప్పి కేశవ్ అయితే అంటాడు. ఇంకా ప్రతిరోజు తీసుకెళ్ళి ఎగ్జామ్ రాసి నువ్వు బాగా ఎగ్జామ్ రాయాలి అని చెప్పాను కానీ సరేనని ఇంకా ప్రతిరోజు తీసుకువస్తాడు కదా. ఎగ్జామ్ ఎలా రాసావంటే బాగానే రాశాను అని చెప్తుంది. ఇంక ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా హాస్టల్లో ఉంచకుండా హాస్టల్ వికెట్ చేసేసి మొత్తం సరాసరి ఇంటికి తీసుకొచ్చేస్తారు. ఇంకా రేపే పెళ్ళి, ఇంకా ఈ రోజే మీరిద్దరూ బ్యాచులర్గా ఉండే చివరి రోజు అనగానే అయితే మనం ఈవినింగ్ పార్టీ చేసుకుందామనేసరికి సరే అని ఇంకా ఇంట్లోనే డీజే పెట్టి ఇంట్లో చాలా సందడిగా ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉందిరా, ధైర్యం చేసి ఇంట్లోంచి బయటికి వచ్చాను. మన పెళ్ళి అనేసరికి మీ అన్నయ్య పెళ్ళి అన్నావు, ఏమవుతుందో ఎన్ని రోజులు పడుతుందో అనుకున్నాను, కానీ తొందరగానే పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు తెల్లవారితే మన పెళ్ళి కూడా జరగబోతుంది. ఇంకా ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అనేసరికి ఎందుకే నిన్ను వదులుకుంటానని ఎందుకు అనుకున్నావు? నిన్ను నేను ఇష్టపడ్డాను. మొదట నువ్వు నన్ను ఇష్టపడినప్పుడు నేను ఇష్టపడకపోవచ్చు కానీ తర్వాత నేను నిన్ను ఇష్టపడ్డాను. అలాంటిది నిన్ను ఎందుకు వదులుకుంటాను? ఏదో ఒకటి చేసైనా సరే నిన్ను నేను సొంతం చేసుకుంటాను అని చెప్పి మాట్లాడేసరికి చాలేరా అని అంతా కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందరూ హ్యాపీగా ఉంటే చక్రి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే మహాలక్ష్మి చక్రిని భర్తగా అంగీకరించదు. ఎప్పుడెప్పుడు అంగీకరిస్తుందా అని ఎదురు చూడడం తప్ప.
ఇంకా చక్రికైతే మహాలక్ష్మి తను కూడా సంతోషంగా ఉంటే ఇంట్లో 3 జంటలు మొదలైనట్టే. 3 జంటలు కాపురాలు చేసుకున్నట్టే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 ఆడవాళ్ళు నారాయణ ఇంట్లో ఉన్నారు అన్న విషయం అందరికీ తెలుస్తుంది. నాకెప్పుడొస్తుందో ఏంటో అనుకుంటూ కన్నా అనేసరికి, ఏంట్రా కన్నా ఏం ఆలోచిస్తున్నావు? చక్రి అన్న కూడా తొందరలోనే సెటిల్ అయిపోతాడు, నేనెప్పుడు సెటిల్ అవుతానో అనేసరికి అందరూ కూడా నవ్వుకుంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.